కడుపు చెల్లబడే వార్త మార్కెట్లో వచ్చింది. దీని యొక్క ఫీల్ మామూలుగా ఉండదు. నిన్న అర్ధరాత్రి నుండి అమెరికా చైనా పైన 104% టారిఫ్ను విధించడం జరిగింది. అంటే ఇక నుండి చైనా అమెరికాకు అమ్మే $100 వస్తువు యొక్క విలువ $204 అయ్యింది అన్నమాట. ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఈ దెబ్బకు భయపడి రాత్రికి రాత్రే యాపిల్ కంపెనీ యొక్క 5 ప్లేన్స్ చైనాలో ల్యాండ్ అయ్యాయి. చైనా నుండి యాపిల్ ఫోన్స్ను ప్లేన్ మొత్తంలో నింపేసి రాత్రికి రాత్రి ట్రంప్ టారిఫ్ అమలు కాకముందే అమెరికాకు ఈ ఫోన్స్ను తరలించడం జరిగింది. ఎందుకు అంటే యాపిల్ కంపెనీ అమెరికాదే అయినా కూడా యాపిల్ ఐఫోన్స్ యొక్క 80% ఉత్పత్తి చైనాలో జరుగుతూ ఉంటుంది. ట్రంప్ టారిఫ్కు ముందు అమెరికా ప్రజలు ఐఫోన్ను $1000 పెట్టి కొనేవారు. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ కారణంగా ఈ ఫోన్స్ యొక్క ధరలు 2000 నుండి 4000 వరకు పెరిగాయి. ఇక్కడ యాపిల్, టెస్లా అనేవి అమెరికన్ కంపెనీసే అయినా వీళ్ళ యొక్క పార్ట్స్ అనేవి చైనాలో ఉత్పత్తి అవుతాయి. యాపిల్ కంపెనీ అయితే చైనాలో, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ను ఓపెన్ చేసి అమెరికాలో ఫోన్స్ను అమ్ముతోంది. ట్రంప్ బాధ కూడా ఇదే. అమెరికన్ కంపెనీస్ వేరే దేశాల్లో ఉత్పత్తి చేయొద్దు అని, అమెరికాలోనే ఉత్పత్తి చేయండి అని ట్రంప్ అంటున్నాడు. దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇండియన్ మొబైల్ కంపెనీ ఇండియాలో ఫోన్ను కనుక్కున్నది. బంగ్లాదేశ్లో చీప్ లేబర్స్ ఉన్నారు కాబట్టి బంగ్లాదేశ్లో ఫోన్స్ను ఉత్పత్తి చేసింది. బంగ్లాదేశ్ ద్వారా ఇండియాలో ఫోన్స్ను అమ్ముతోంది. ఇలా చేయడం కారణంగా ఎక్కువ లాభం బంగ్లాదేశ్కే వెళ్తోంది. ఇప్పుడు అమెరికా, చైనా మధ్య సేమ్ ఇదే జరుగుతోంది. మీరు కొట్టుకు చావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని భారత్ అంటోంది. భారత్కు దీనికంటే మంచి ఛాన్స్ రాదు. బెంగళూరులో ఉన్న ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిని పెంచి అమెరికాకు ఐఫోన్స్ను అమ్మితే మనకు లాభాలు మామూలుగా ఉండవు. బికాస్ ఇండియా ద్వారా అమెరికాకు వెళ్ళే వస్తువులకు కేవలం 26% మాత్రమే టారిఫ్. అదే చైనా నుండి వెళ్తే 104% టారిఫ్. గ్యాప్ 78% ఉంది. కొన్ని సోర్సెస్ ఆధారంగా అమెరికా మరిన్ని ఐఫోన్స్ను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీస్ను ఇండియాలో పెట్టబోతోందంట. ఇది కదా న్యూస్ అంటే. అయితే చైనాను పక్కకు తప్పుకో తమ్ముడు అనడానికి లేదు, అంత ఈజీ కాదు. ఎందుకో ఈ వీడియో లాస్ట్లో మీకే అర్థమవుతుంది. ఈ క్రైసిస్ను ఇండియా ఎలా ఒక ఆపర్చునిటీ లాగా మార్చబోతోంది అనేది చూడాలి. ఇండియా ఏమేం చేయబోతోంది అనేది చెప్పే ముందు ఒక న్యూస్ను మీకు చూపించాలి. 38 ఏళ్ల ఏఐ ప్రాంప్టర్ సంవత్సరానికి $1,00,000 సంపాదిస్తున్నాడు. దీన్ని మీరు నమ్మగలరా? చాలా కంపెనీస్ అవుట్డేటెడ్ స్కిల్స్ ఉన్న వారిని రిప్లేస్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో స్కిల్స్ ఉన్న వారిని పెట్టుకోవడం అనేది ఆందోళనకు గురి చేసే విషయం. 1,00,000, 2 లక్షలు పెట్టి ఏ కోర్స్ నేర్చుకున్నా కూడా రిజల్ట్స్ రావడం లేదా? ప్రపంచం చాలా ఫాస్ట్గా షిఫ్ట్ అవుతోంది. ప్రస్తుతం హై పేయింగ్ జాబ్స్ అన్ని ఏఐ స్కిల్స్ ఉన్న వారికి వస్తున్నాయి. ఈ చార్ట్ ఒకసారి చూడండి. ఎక్సలెంట్ డేటా అనాలిసిస్ లో ఏఐ స్కిల్స్ ఉన్న వారికి 38 lakhs per year. పర్సనల్ బ్రాండింగ్ లో ఏఐ స్కిల్స్ ఉన్న వారికి 30 lakhs per year. కంటెంట్ క్రియేషన్ లో ఏఐ స్కిల్స్ ఉన్న వారికి 20 lakhs per year. మీ దగ్గర 3 గంటలుంటే ఇటువంటి హై పేయింగ్ జాబ్స్ ను మీరు కొట్టగలరు. నేను మీకు ఏఐ క్రాష్ కోర్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నా. యూజువల్లీ దీని యొక్క కాస్ట్ 15,000, కానీ మన వ్యూవర్స్ కి ఇది కంప్లీట్లీ ఫ్రీ. దీని యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఈ కోర్స్ లో మీకు హై డిమాండింగ్ స్కిల్స్ ను నేర్పిస్తారు. డేటా అనాలిసిస్, పర్సనల్ బ్రాండింగ్, కంటెంట్ క్రియేషన్, బిజినెస్ స్ట్రాటజీస్, ఈవెన్ రెజ్యూమ్ బిల్డింగ్, జాబ్ హంటింగ్ స్ట్రాటజీస్ ద్వారా శాలరీ ఎలా హైక్ చేసుకోవాలి అనే విషయాలు కూడా ఈ కోర్స్ లో నేర్పిస్తారు. ఇది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఒక్కటే కాదు, ఐటీ, నాన్ ఐటీ, సేల్స్, ఆంట్రప్రెన్యూర్, ఫౌండర్స్ ఇలా అందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఈ సెషన్స్ ను టాప్ పయోనీర్స్ కండక్ట్ చేస్తారు. ఎవరికైతే అప్డేటెడ్ ఏఐ స్కిల్స్ ఉంటాయో అటువంటి వారికి జాబ్స్ వచ్చే అవకాశం 5% ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఏమీ లేట్ కాలేదు. కేవలం 3 గంటల్లో ఏఐ క్రాష్ కోర్సును నేర్చుకోవచ్చు. దాదాపు 20 లక్షల మంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని మంచి ఆపర్చునిటీస్ ను కొట్టారు. దీని యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నాను. ఈ ఇష్యూలో ఫస్ట్ టైం ఇలాన్ మస్క్, ట్రంప్ కు మధ్య సరిగ్గా చెడిపోయింది. డబ్బులిచ్చి మరీ కొట్టించుకోవడం అంటే ఇదేనేమో. ఇలాన్ మస్క్ గతి చాలా ఘోరంగా ఉంది. డైరెక్ట్ గా పాయింట్ కు వెళ్తే ఏప్రిల్ 2 రోజు ట్రంప్ పెద్ద బోర్డు పట్టుకొని అన్ని దేశాలపైన విచ్చలవిడిగా టారిఫ్లు విధించాడు. ఇండియా పైన 26%, ఇజ్రాయెల్ పైన 13%, చైనా పైన 34% టారిఫ్ను విధించాడు. ట్రంప్ టారిఫ్కు కౌంటర్గా చైనా, అమెరికా నుండి చైనాలో దిగుమతి అయ్యే వస్తువులపైన కౌంటర్గా 34% టారిఫ్ బరాబర్ విధించింది. దీంతో అమెరికా అండ్ చైనా యొక్క స్టాక్ మార్కెట్స్ పడిపోయాయి. ఎందుకంటే పెట్టుబడిదారులు మీరు కొట్టుకుచోవండి, మా డబ్బులు నలక్కూడదని డబ్బులన్నీ ఎత్తేస్తున్నారు. ఇక్కడ మీడియా ఛానల్స్ అన్ని డబ్బులు లాస్ అవుతున్నాయి అంటున్నారు. ఇక్కడ డబ్బులు లాస్ అవ్వడం లేదు. పెట్టుబడిదారులు తమ డబ్బులను వెనక్కి తీసుకుంటున్నారు. దీని కారణంగా చిన్నగా పెట్టుబడి పెడతారు కదా, అటువంటి వారు లాస్ అవుతున్నారు. అమెరికన్ కంపెనీస్ కేవలం 20 నిమిషాల్లో $2 trillion నష్టపోయింది. భారత్ కూడా దాదాపు కొన్ని సెకండ్స్ లో 19 లక్షల కోట్లు నష్టపోయింది. ఈవెన్ చైనా కూడా నష్టపోయింది. 8 రోజుల వ్యవధిలో అమెరికా దాదాపు $10 trillion నష్టపోయింది. దీంతో చాలా మంది అమెరికన్స్ ట్రంప్ ను మూర్ఖుడు అన్నారు.
$1 ట్రిలియన్ వ్యాపార లోటును పూడ్చడానికి $10 ట్రిలియన్ నష్టాన్ని ట్రంప్ తీసుకొచ్చాడు అని ప్రతిపక్ష పార్టీలో ట్రంప్ ను వేసుకున్నారు. ట్రంప్ సపోర్టర్స్ దీన్ని గేమ్ చేంజర్ అంటున్నారు. కానీ ట్రంప్ కు వ్యతిరేకంగా ఉన్నవారు ట్రంప్ దిగిపోవాలి అని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ట్రంప్ ను గెలిపించడానికి $130 బిలియన్ ఖర్చు పెట్టి ట్రంప్ కోసం ట్విట్టర్ నే కొనేసిన ఇలాన్ మస్క్ సైతం రంగంలో దిగి చైనా పైన దయచేసి టారిఫ్లు విధించొద్దు అన్నాడు. ఇక్కడ ఇలాన్ మస్క్ ట్రంప్ యొక్క వ్యాపార సలహాదారుడైన పీటర్ నువెరెను మోరాన్ అని తిట్టాడు. పీటర్ ట్రంప్ మంత్రివర్గంలో ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఇలాన్ మస్క్ కూడా డోజ్ అనే సంస్థకు నాయకత్వాన్ని వహిస్తున్నాడు. ఇక్కడ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లోనే ఇద్దరు నాయకులు కొట్టుకుంటున్నారు. పీటర్ రంగంలో దిగి ఇలాన్ మస్క్ కార్ మ్యానుఫ్యాక్చరర్ కాదు, కార్ అసెంబ్లర్ అన్నాడు. ఎంత మాట అన్నాడు సార్! దీనికంటే అవమానం ఏదైనా ఉంటుందా? ఇలాన్ మస్క్ ను జీనియస్ అని ప్రపంచం అంటుంది. కానీ పీటర్ ఏమన్నాడో తెలుసా? ఇలాన్ మస్క్ చైనా నుండి కార్ పార్ట్స్ ను, బ్యాటరీస్ ను ఇంపోర్ట్ చేసుకొని అమెరికాలో టెస్లా కార్ పార్ట్స్ ను రోబోట్స్ సహాయంతో అసెంబుల్ చేసి కార్ ను అమ్ముతున్నాడు అన్నాడు. చైనా తగ్గడం లేదు అని ట్రంప్ ఏం చేశాడు? చైనాకు వార్నింగ్ ఇచ్చాడు. ట్యూస్డే మధ్యాహ్నం లోపు మీరు కౌంటర్ టారిఫ్ 34% ను తీసివేయాలి, లేకపోతే బాగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చాడు. కానీ చైనా ట్రంప్ వార్నింగ్ ను బేఖాతరు చేసింది. దీంతో నిన్న మధ్యాహ్నం తర్వాత ట్రంప్ సడన్ గా ఈ రోజు రాత్రి నుండి చైనా పైన 104% టారిఫ్ ను విధిస్తున్నాడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ట్రంప్ చైనా పైన 104% టారిఫ్ విధించడానికి గల ముఖ్య కారణం ఈ పీటర్ అనే వ్యక్తి. ఇతను ట్రంప్ కు చీఫ్ అడ్వైజర్ గా, అట్ ద సేమ్ టైం ఇతను అమెరికా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి చీఫ్ అడ్వైజర్ గా కూడా ఉన్నాడు. పీటర్ ట్రంప్ చెవిలో ఏం చెప్పాడో, ట్రంప్ ఏం విన్నాడో తెలియదు. కానీ ట్రంప్ మొండిగా అమెరికాలో అన్ని వస్తువులు ఉత్పత్తి అవుతాయి, చైనా నుండి ఎందుకు కొంటున్నారు అంటున్నాడు. అమెరికా ఫ్యాక్టరీస్లో ఉత్పత్తి చేస్తే ఇలా ఉంటుంది అని చైనా వెటకారంగా ట్విట్టర్లో ఏ వీడియోను షేర్ చేస్తోంది. మెక్డొనాల్డ్స్లో బర్గర్స్ తిని, కాఫీ డేలో కోల్డ్ కాఫీ తాగి, సాఫ్ట్వేర్ కంపెనీస్లో వైట్ కాలర్ జాబ్స్లో ఏసీ రూమ్స్లో పనిచేసే అమెరికన్స్ బట్టలు కుడితే ఎలా ఉంటుంది, ఫ్యాక్టరీస్లో పనిచేస్తే ఎలా ఉంటుంది, కోల్ మైన్స్లో పనిచేస్తే ఎలా ఉంటుంది, బ్లూ కాలర్ జాబ్స్ చేస్తే ఎలా ఉంటుంది అని ఏఐ ద్వారా చైనా హేళన చేస్తోంది. ఇక్కడ అగైన్ నేను బ్లూ కాలర్ వర్కర్స్ను, లేబర్స్ను, బట్టలు కుట్టే వారిని తక్కువ చేసి మాట్లాడడం లేదు. నాకు లేబర్ ఫోర్స్ అంటే చాలా రెస్పెక్ట్. ఇక్కడ చైనీస్ అమెరికన్స్ ను హేళన చేస్తున్నారని చెప్తున్నా. ట్రంప్ 104 టారిఫ్ కారణంగా చైనా పైనే ఆధారపడిన ఈ అమెరికన్ కంపెనీస్ ఎంతెంత నష్టపోతాయో చూడండి. యాపిల్ ఐఫోన్ యొక్క 90% ప్రోడక్ట్స్ చైనా నుండే వస్తాయి. ఫోర్డ్ మోటార్ కంపెనీ బ్యాటరీస్ కోసం చైనా పైన ఆధారపడింది. టెస్లా యొక్క 50% పార్ట్స్, 100% బ్యాటరీస్ అన్నీ చైనా నుండే వస్తాయి. వాల్మార్ట్ ఉంది కదా, ఆ వాల్మార్ట్లో ఉండే బట్టలు, మర్చండైజ్ అన్నీ దాదాపు 80% మర్చండైజ్ చైనా నుండే వస్తాయి. క్వాల్కామ్ కంపెనీ దాదాపు 66% రెవెన్యూస్ చైనా ద్వారానే వస్తుంది. మైక్రాన్ టెక్నాలజీ దాదాపు 57% రెవెన్యూస్ చైనా నుండి వస్తుంది. బోయింగ్, టైటానియం అండ్ ఎలక్ట్రానిక్స్ అన్నీ చైనా నుండే వస్తాయి. నైకీ ఉంది కదా, ఈ ఫుట్వేర్స్ అన్నీ దాదాపు 30% ఫుట్వేర్ చైనా నుండే వస్తాయి. జనరల్ మోటార్స్ పార్ట్స్ అన్నీ చైనా నుండే వస్తాయి. కోకాకోలా యొక్క ప్యాకేజింగ్ అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చైనాలోనే ఉత్పత్తి అవుతుంది. ఈ కంపెనీస్ అన్ని, మళ్ళీ చెబుతున్నా, ఈ కంపెనీస్ అన్ని అమెరికా దేశానికి చెందినవే. కానీ ఈ కంపెనీస్ యొక్క వస్తువులు చైనాలో ఉత్పత్తి అవుతాయి. ఎందుకంటే చైనాలో చీప్ లేబర్ ఉంది కాబట్టి, తక్కువ ధరలో చైనా ఉత్పత్తి చేస్తుంది కాబట్టే అమెరికన్ కంపెనీస్ చైనాలో ఉత్పత్తి చేయిస్తున్నారు. ఈ వస్తువులను అమెరికాలో ఉత్పత్తి చేయడానికి అమెరికాలో చీఫ్ వర్క్ ఫోర్స్ లేదు. చీఫ్ వర్క్ ఫోర్స్ ఉన్నా కూడా వాళ్ళకు శాలరీ ఎక్కువగా ఇవ్వాలి. రెంట్స్, రేట్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ కాబట్టి అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము. అందుకే చైనాకు వెళ్తున్నారు. అమెరికన్ యువత ఏమంటున్నారంటే, మాకు బట్టల ఫ్యాక్టరీలో, బ్యాటరీ ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఇష్టం లేదు అంటున్నారు. ఇలాన్ మస్క్ సైతం ట్రంప్ను టారిఫ్ విషయంలో సపోర్ట్ చేయడం లేదు. ఇక్కడ మస్క్ విషయంలో ఏం జరిగిందో చెప్తా, జాగ్రత్తగా చూడండి. మొదట్లో మస్క్ కూడా టారిఫ్ను సపోర్ట్ చేశాడు. యాక్చువల్ ప్లాన్ ఏంటి అంటే, అమెరికా టారిఫ్ వేసి ఈ టారిఫ్కు భయపడి వేరే దేశాలు అమెరికన్ ప్రోడక్ట్స్ పైన టారిఫ్ను తగ్గించాలి అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా జీరో టారిఫ్ సిస్టమ్ను తీసుకురావాలి అనేదే మస్క్ అండ్ ట్రంప్ యొక్క ప్లాన్. మస్క్ తెలివి చూడండి, ప్రపంచం మొత్తాన్ని జీరో టారిఫ్ కిందకు తీసుకొచ్చి చైనాలో టెస్లా కార్ పార్ట్స్ను ఉత్పత్తి చేసి, అమెరికాలో రోబోట్స్ ద్వారా ఈ పార్ట్స్ను అసెంబుల్ చేసి కార్ లాగా తయారు చేసి, అమెరికాలో కార్ను అసెంబుల్ చేశాను అని, అమెరికాలో ఉత్పత్తి చేశాను అని, అమెరికా యొక్క జీడిపికు తోడ్పడుతున్నాను అని చెప్పి ఈ వస్తువులను ఇండియాలో, ఏషియాలో అమ్ముతాడు అనమాట. అది కూడా జీరో టారిఫ్తో. ఇండియన్ గవర్నమెంట్ టెస్లా కార్ పైన టారిఫ్ వేయకూడదంట. ఈ విధంగా చైనాలో ఉన్న చీఫ్ వర్క్ ఫోర్స్ను వాడుకొని ఇండియన్ మార్కెట్ను ట్యాప్ చేయాలి అని మస్క్ అనుకున్నాడు. ఉదాహరణకు టెస్లా కార్ విలువ అమెరికాలో 30 లక్షలు అనుకోండి. ఇండియా కనుక జీరో టారిఫ్ సిస్టమ్ పెడితే ఇండియాలో కూడా టెస్లా కార్ 30 లక్షలు అవుతుంది. ఇది మనకు హ్యాపీ న్యూస్, మనం హ్యాపీనే.
చాలా తక్కువ ధరలో టెస్లా, ఐఫోన్ ఇవన్నీ చీప్గా దొరుకుతున్నాయి. కానీ గత 100 ఏళ్ల నుండి ఇండియానే నమ్ముకున్న టాటా, మహేంద్ర వంటి కార్ కంపెనీస్ పరిస్థితి ఏంటి? గత 100 ఏళ్ల నుండి ఈ కంపెనీస్ ఇండియాలో ఫ్యాక్టరీస్ పెట్టి ఇండియన్ గవర్నమెంట్కు ట్యాక్స్ కడుతూ ఎలక్షన్లో ఫండింగ్ చేస్తూ ఇండియా యొక్క అభివృద్ధి కోసం సహాయపడుతూ టెన్షన్ తీసుకొని రిస్క్ తీసుకొని ఇండియాలో బిజినెస్ పెట్టారు వీళ్ళు. స్టైల్గా ఇలాన్ మస్క్, ట్రంప్ ఇద్దరు వచ్చి టారిఫ్ను జీరో చేసి ఇండియన్ మార్కెట్ను అంత ఈజీగా యాక్సెస్ చేస్తే ఎలా ఉంటుంది? జీరో టారిఫ్ కనుక వచ్చేస్తే అందరూ టెస్లా కార్స్ను, యాపిల్ ఐఫోన్స్ను, ఫోర్డ్ కార్స్నే కొంటారు. ఇండియన్ కార్స్ను, ఇండియన్ ఫోన్స్ను ఎవ్వరూ కొనరు. ఇలా జరిగితే రేపు మహేంద్ర, టాటా కంపెనీస్ అన్ని ఇండియాను వదిలి ఆఫ్రికా లేదా చైనాకు వెళ్ళిపోతాయి. మస్క్ చైనాలో ఉన్న చీప్ లేబర్ను, చీప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ను వాడుకోవాలని చాలా తెలివిగా ప్లాన్ వేశాడు, తిప్పికొట్టింది. చైనా ఏమైనా అమాయకమైన దేశమా? కాదు కదా. అమెరికా యొక్క బ్రాండ్ కారును చైనాలో మీరు అమ్మాలి అంటే చైనీస్ ప్రభుత్వానికి టారిఫ్ కట్టాల్సిందే. టారిఫ్ వేస్తేనే కదా అమెరికన్ కార్స్ చైనా మార్కెట్లో కాస్ట్లీ అవుతాయి. అమెరికన్ కార్స్ కాస్ట్లీగా ఉంటేనే కదా చైనీస్ ప్రజలు చైనీస్ కంపెనీస్ తయారు చేసిన కార్స్నే కొంటారు. ప్రతి ఒక్క దేశం తమ తమ ఇంట్రెస్ట్ ను చూసుకుంటుంది. ట్రంప్ ఏమనుకున్నాడు? చైనా పైన 34% టారిఫ్ వేసి చైనాను కాళ్ళ బేరానికి వచ్చేలా చేయాలి అనుకున్నాడు. చైనా మొండిగా తగ్గేది లేదు అన్నది. ఇప్పుడు 104% టారిఫ్ ను చైనా పైన వేశాడు. నష్టపోయేది అమెరికన్ ప్రజలే. చైనా ఏముందండి, అమెరికా కాకపోతే ఆఫ్రికా, సెంట్రల్ ఏషియా, యూరోప్ ఇలా వేరే దేశాలకు తమ యొక్క బిజినెస్ను, తమ యొక్క ఎక్స్పోర్ట్స్ను డైవర్సిఫై చేయగలదు. చైనా పైన ప్రపంచం ఆధారపడింది. చైనా ఎవరిపైన ఆధారపడలేదు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. చైనా పైన చాలా దేశాలు ఆధారపడ్డాయి. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో ఇప్పటికైతే చైనాను ఎవరూ కొట్టేలాగా లేదు. ఎకనామికల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే ఈ టారిఫ్ వేయడం కరెక్ట్, బట్ స్ట్రాటజిక్గా దీన్ని వేయాలి, దశల వారీగా వేయాలి అంటున్నారు. మొదటగా అమెరికాలో ఐఫోన్స్ను తయారు చేసే ఫ్యాక్టరీస్ను నిర్మించాలి, లేదా కార్ పార్ట్స్ను తయారు చేసే ఫ్యాక్టరీస్ను ఎక్కువగా నిర్మించాలి. అమెరికన్ ప్రజలను ఫ్యాక్టరీస్లో పనిచేయడానికి మొదటగా ఒప్పించాలి. అమెరికాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసుకోవాలి. ఆ తర్వాత చైనాను పీనలైజ్ చేయాలి. అంతేగాని ఊరికే టారిఫ్ వేస్తే అమెరికాకే నష్టం అంటున్నారు. ఇక్కడ ట్రంప్ ముఖ్య ఉద్దేశం అమెరికాలో ఉత్పత్తి పెంచడం కాదు. ట్రంప్ కూడా అమెరికన్స్ ఫ్యాక్టరీలో పనిచేయడం ఇష్టం లేదు. ట్రంప్ ఏం చేయాలి అనుకుంటున్నారంటే అందరినీ భయపెట్టి ఎవరు అమెరికా పైన టారిఫ్ వేయకుండా చేయాలి అనేదే ప్లాన్. జీరో టారిఫ్ సిస్టమ్ను తీసుకురావాలి అనేదే ప్లాన్. జీరో టారిఫ్ సిస్టమ్ వచ్చేస్తే చైనాతో అమెరికా ట్రేడ్ సర్ప్లస్లో ఉండదు, ట్రేడ్ డెఫిసిట్లో ఉండదు, సమానంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇండియా వద్ద ఉన్న ఆపర్చునిటీ వాల్మార్ట్ షాప్కు కావాల్సిన బట్టలు, మర్చెండైజ్ను తయారు చేయడం, ఇండియాలో యాపిల్, ఐఫోన్ కంపెనీస్ను ఇంకా పెంచడం, కోకోకోలా ప్యాకేజింగ్ అండ్ ఇంగ్రీడియంట్స్ను తయారు చేయడం, బోయింగ్ కంపెనీస్కు కావాల్సిన టైటానియం అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ను తయారు చేయడం, చైనాను రిప్లేస్ చేసే అవకాశం ఇండియా వద్ద ఉంది. బట్ ఇండియాలో స్టార్టప్ కంపెనీస్ ఫెయిల్ అవుతున్నాయి అన్న విషయం పీయూష్ గోయల్ గారే స్వయానా ఒప్పుకున్నారు. మనోళ్ళు చిప్స్, 3D ప్రింటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్, ఏఐ వంటి వాటిలో స్టార్టప్స్ను ఓపెన్ చేయడం లేదు. టొమాటో, ఉగ్గి వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా యువతను ఫుడ్ డెలివరీ బాయ్స్ లాగా తయారు చేస్తున్నారు. ఫుడ్ యాప్స్ను స్టార్టప్స్ అనరు. మీకు అసలు స్టార్టప్ అంటే ఏంటో చెప్తా. స్టార్టప్కు, బిజినెస్కు చాలా డిఫరెన్స్ ఉంది. స్టార్టప్ అంటే తక్కువ ఎంప్లాయీస్తో, తక్కువ డబ్బుతో, తక్కువ రిసోర్సెస్తో ఒక యూనిక్ ప్రోడక్ట్ను తయారు చేయడాన్ని స్టార్టప్ అంటారు. మార్కెట్లో లేని ఒక వస్తువును తయారు చేయడం, లేదా మార్కెట్లో కాస్ట్లీగా ఉన్న వస్తువులను చాలా చీప్గా తయారు చేయడాన్ని స్టార్టప్ అంటారు. స్టార్టప్లో ఇన్నోవేషన్, ర్యాపిడ్ గ్రోత్, లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ రిస్క్ ఉండాలి. ఉదాహరణకు అమెరికా 2015 నుండి 24,000 కోట్లు ఖర్చు పెట్టి ఎంతోమంది సైంటిస్టులను హైర్ చేసి, ఎక్స్పర్ట్స్ను హైర్ చేసి, ఇలాన్ మస్క్ వంటి ఫౌండర్స్ను పెట్టుకొని చాట్ జీపీటీ వంటి అద్భుతమైన ప్రోడక్ట్ను తీసుకొచ్చింది. చైనా యొక్క డీప్ సీక్ అనే కంపెనీ కేవలం 80 కోట్లు ఖర్చు పెట్టి చాట్ జీపీటీ కంటే బాగా పనిచేసే, అది కూడా తక్కువ ఖర్చుతో పనిచేసే డీప్ సీక్ అనే ఒక టెక్నాలజీను తయారు చేసింది. తక్కువ రిసోర్సెస్తో, తక్కువ ఎంప్లాయీస్తో, తక్కువ డబ్బుతో డీప్ సీక్ను తయారు చేశారు. ఎన్విడియా ఒక పాత చిప్స్ను వాడి కాలేజ్ గ్రాడ్యుయేట్ నుండి స్టూడెంట్స్ను తక్కువ శాలరీలో హైర్ చేసి, తక్కువ రిసోర్సెస్తో రెంట్కు తీసుకున్న ఒక ఆఫీస్లో ఈ డీప్ సీక్ను తయారు చేశారనమాట. ఈ డీప్ సీక్ ఉంది కదా, దీన్ని స్టార్టప్ అంటారు. ఎందుకంటే డీప్ సీక్ అనేది ఏ బిజినెస్ మోడల్ను డిస్టర్బ్ చేసి పడేసింది. డీప్ సీక్ కారణంగా అమెరికన్ స్టాక్స్ పడిపోయాయంటే మీరు నమ్ముతారా? దీన్నే డిస్రప్షన్ అంటారు. దీన్నే స్టార్టప్ బిజినెస్ మోడల్ అంటారు. దీన్నే మార్కెట్ను క్రాక్ చేయడం అంటారు. ఫుడ్ డెలివరీ యాప్స్ను, హెయిర్ ఎక్స్టెన్షన్స్ను, హెయిర్ టోపీలను అమ్మే వాళ్ళను స్టార్టప్స్ అనరు. చైనా నుండి ఇయర్ ఫోన్స్ను ఇంపోర్ట్ చేసుకొని దానికి మంచిగా ప్యాకేజింగ్ చేసి, మార్కెటింగ్ చేసి ఒక పెద్ద వ్యక్తి
ఇండియాలో దాన్ని అమ్మి దాన్ని స్టార్టప్ అంటున్నాడు ఆ వ్యక్తి ఇప్పుడు పెద్ద పెద్ద షోలో ఉన్నాడు. చైనా నుండి మేకప్ కిట్స్ చీప్ ప్రైస్ లో తీసుకొచ్చి మంచిగా ప్యాకేజింగ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో మార్కెటింగ్ చేసి ఒక ఆవిడ అమ్ముతుంది. దాన్ని కూడా ఆవిడ స్టార్టప్ అంటోంది. దీన్ని వ్యాపారం అంటారు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటారు. ఇక్కడ నేను వ్యాపారం చేయడాన్ని, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయడాన్ని తక్కువ చేసి మాట్లాడడం లేదండి. ఇటువంటి వ్యాపారాలు ఇండియాకు కావాలి. కానీ మార్కెట్లో కొంతమంది ఇంపోర్ట్ అండ్ సెల్ బిజినెస్ను స్టార్టప్ బిజినెస్ మోడల్ లాగా చెప్పుకొని ఇండియన్ ఇన్వెస్టర్స్ దగ్గర కోట్లలో డబ్బులు ఎత్తుతున్నారు. ఇది తప్పు అంటున్నా. మీరు వ్యాపారం చేస్తే దాన్ని వ్యాపారం అని పేరు పెట్టండి. స్టార్టప్ అని పేరు పెట్టి కోట్లలో డబ్బులు స్టాక్ మార్కెట్లో ఎత్తుతున్నారు, కోట్లలో క్యాపిటల్ని ఎత్తుతున్నారు. ఏంజల్ ఇన్వెస్టర్స్ ద్వారా కోట్లలో డబ్బులు ఎత్తి దుబాయ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మారాలి, దీన్ని మార్చాలి అంటున్నా. సొరచాపల షో అనేది ఒక హిందీలో వస్తుంది కదా, ఆ షోలో చూపించే వారందరూ ఈ కేటగిరీ వాళ్ళే. యువతను రాంగ్గా గైడ్ చేయకుండా రియాలిటీలో తీసుకురావాలి. నో డౌట్ ఇండియన్ గవర్నమెంట్ స్టార్టప్స్ కోసం ఎన్నో స్కీమ్స్ను తీసుకొస్తోంది. బట్ సరైన గైడెన్స్ కూడా ఉండాలి అనే చెప్తున్నా. చైనా ప్రపంచానికి ఎక్స్పోర్టర్ దేశం. ఇప్పటికీ ఇండియా వాడే ఎలక్ట్రిక్ బ్యాటరీస్, ఇండియన్ బైక్స్లో, ఇండియన్ కార్స్లో, ఈవెన్ టాటా మహేంద్ర యొక్క ఎలక్ట్రిక్ బ్యాటరీస్ కూడా చైనా నుండే వస్తాయి. ఇది నిజం. చైనాను ఓడించాలి అంటే పక్కా ప్లానింగ్ ఉండాలి. రాత్రికి రాత్రి చైనాను బ్యాన్ చేస్తే ఎవ్వరి ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. సో ఈ క్రైసిస్ను ఇండియా ఆపర్చునిటీగా వాడుకొని ఈ ఫీల్డ్స్లో కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా మనకు చాలా లాభం ఉంటుంది. దాదాపు $300 బిలియన్ మార్కెట్ను ట్యాప్ చేసే అవకాశం డెఫినెట్గా ఉంది. దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. ఏఐ స్కిల్స్ నేర్చుకోవడానికి గ్రోత్ స్కూల్ యొక్క క్రాష్ కోర్స్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. దీని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. తప్పకుండా అవైల్ చేసుకోగలరు. జై హింద్.